Income tax 31.2%. Habibi 0%. Property tax 3%. Habibi 0%. Capital gain tax 12.5%. Habibi 0%. Sales tax 18%. 5%. Ready to eat popcorn tax 5%. 0%. Salted popcorn 12%. Habibi 0%. Caramel popcorn 18%. Habibi 0%. Habibi come to Dubai 0%. మన ఇండియన్ గవర్నమెంట్ కి ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇండియాలో ట్యాక్స్ అనేది లేకపోతే అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మొదట బానే ఉంటుంది, కానీ రాను రాను కంట్రీ కొలాప్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ట్యాక్స్ కట్టుకుంటే గవర్నమెంట్ కి ఇన్కమ్ ఉండదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి జీతాలు ఉండవు, ఈవెన్ మనల్ని 24/7 కాపాడే డిఫెన్స్ వాళ్ళకు కూడా శాలరీస్ ఉండవు. ఇలా జరిగితే మన దేశం చాలా డిఫికల్టీస్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ ఒక్క దేశం మాత్రం ఈ పని చేసి సక్సెస్ ని సాధించింది. ఆ దేశంలో మీరు మంత్లీ 10 lakhs వచ్చే జాబ్ చేసినా కూడా పైసా TDS కట్ అవ్వదు. ఆ దేశంలో బిజినెస్ చేసి కోట్ల రూపాయల ప్రాఫిట్ తెచ్చుకున్న కానీ మీరు ఇన్కమ్ ట్యాక్స్ ని ఫైల్ చేయాల్సిన అవసరమే ఉండదు. అసలు దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ పేపర్సే కాదు, ఇన్కమ్ ట్యాక్స్ అనే పదం కూడా వినిపించదు. మరి ఆ కంట్రీ పేరేంటో మీకు చూడాలని ఉందే. ఆ దేశం పేరే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, షార్ట్ కట్ లో UAE. ఈ రోజు వీడియోలో అసలు నిజంగా UAEలో ఏ ట్యాక్సెస్ లేవు అని అనటం నిజమేనా? ట్యాక్సిబుల్ ఇన్కమ్ లేకుండా ఏ కంట్రీ కూడా సర్వైవ్ అవ్వలేనప్పుడు UAE మాత్రం సర్వైవ్ అవటంతో పాటు టాప్ కంట్రీస్ లిస్ట్ లో ఎలా ఉంది? UAE ఇలా నో ట్యాక్స్ పాలసీస్ పెట్టడంలో ఉన్న స్ట్రాటజీ ఏంటి? లెట్స్ ఫైండ్ అవుట్. ఈ కంట్రీలో ఉన్న ట్యాక్స్ పాలసీస్ గురించి తెలుసుకునే ముందు ఈ కంట్రీ ఆరిజిన్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. బ్రీఫ్ గా చెప్తాను, అప్పుడే మీకు ఈ కంట్రీకి మన కంట్రీకి ఉన్న డిఫరెన్స్ ఏంటో అర్థమవుతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అరేబియన్ పెనిన్సులా కంట్రీకి సౌత్ ఈస్టర్న్ లో 7 ఎమిరేట్స్ తో ఫామ్ అయి ఉన్న కంట్రీ. ఈ UAE లో ఉన్న ఆ 7 ఎమిరేట్స్ వచ్చేసి అబుదాబి, దుబాయ్, షార్జా, అల్ క్వైన్, ఫుజైరా, అజ్మాన్ అండ్ రస్ అల్ ఖైమా. ఒకప్పుడు ఈ 7 ఎమిరేట్స్ కూడా విడివిడిగా బ్రిటిష్ కంట్రోల్లో ఉండేవి. మీకు తెలిసిందేగా, ఈ బ్రిటిష్ వాళ్ళు ప్రపంచంలో ఉన్న దేన్ని వదిలిపెట్టేవాళ్ళు కాదు. కానీ 1960s టైంకి వచ్చేసరికి బ్రిటిష్ వాళ్ళకి ఒంట్లో రసమంతా కారిపోయింది. సో వదిలేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈ 7 ఎమిరేట్స్ రూలర్స్ కలిసి అని పాట పాడుకొని డిసెంబర్ 2, 1971 ఫస్ట్ 6 ఎమిరేట్స్ కలిసిపోతే, ఆ తర్వాత ఫిబ్రవరి 10, 1972 7th ఎమిరేట్ కూడా కలిసి UAEగా ఫామ్ అయ్యారు. ఈ కంట్రీ మెయిన్ ఇన్కమ్ సోర్స్ పెట్రోలియం. ఇక్కడ వీళ్ళ ఫార్మేషన్ గురించి, అడ్మినిస్ట్రేషన్ గురించి, గవర్నమెంట్ గురించి, ఇలా అన్నిటి గురించి ఈ వీడియోలో చెప్తే లెంగ్త్ చాలా ఎక్కువ అయిపోతుంది. మీకు ఈ డీటెయిల్స్ అన్ని కావాలంటే కింద కామెంట్ చేయండి, దీని గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఇంకా మెయిన్ టాపిక్లోకి వెళ్తే, ఏ కంట్రీలో అయినా గవర్నమెంట్ని రన్ చేయడానికి ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదైనా ఉందంటే అది జనాల నుంచి కలెక్ట్ చేసే ట్యాక్సే. అలాంటి ట్యాక్సెస్ని UAE కంప్లీట్గా తీసేసింది. ఇక్కడ నో ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్, నో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ నో కార్పొరేట్ ట్యాక్స్, నో వెల్త్ ట్యాక్స్, నో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్, నో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అండ్ నో పాప్కార్న్ ట్యాక్స్ ఆల్సో. ఇన్ని ట్యాక్సెస్ ని తీసేసింది కనుక UAEకి ట్యాక్స్ హెవెన్ అని, నో ట్యాక్స్ కంట్రీ అని పేరు వచ్చింది. మరి అసలు UAE తన కంట్రీలో ఎందుకు ట్యాక్స్ ఫ్రీ పాలసీస్ ని తీసుకొని వచ్చింది? దీని వెనక ఉన్న స్ట్రాటజీ ఏంటి అని చూస్తే, ప్రపంచంలో ఎక్కడా లేనంత మొత్తంలో ఆయిల్ రిజర్వ్స్ ఈ ఎమిరేట్స్ లో బయటపడటమే మూల కారణం. UAEలో ఆయిల్ రిజర్వ్స్ హిస్టరీ చూస్తే ఫస్ట్ 1962లో అబుదాబిలో, ఆ తర్వాత మిగతా ఎమిరేట్స్ లో ఈ రిజర్వ్స్ బయటపడిన దగ్గర నుంచి వీళ్ళ దశ తిరిగిపోయింది. కంప్యూటర్ సెంటర్ కాదు, మొత్తం బిజినెస్ అంతా నాకే చెప్పేశారు. 150 ఆలబావులు, 150 మావులా. ఆ దెబ్బకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మిలియనియర్స్ ఈ కంట్రీ నుంచి పుట్టుకొచ్చారు. అయినా కానీ గవర్నమెంట్ కి కావాల్సినంత ఇన్కమ్ అనేది ఆయిల్ రిజర్వ్స్ నుంచి రావటం వల్ల ఈ కంట్రీ ఎటువంటి ట్యాక్సెస్ ని కలెక్ట్ చేయలేదు. సో ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గా ట్యాక్సెస్ కాకుండా ఆయిల్ రిజర్వ్స్ నుంచి వచ్చే ఇన్కమ్ చేరింది. అది కూడా ఇంకో ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేనంత ఇన్కమ్ కేవలం ఆయిల్ రిజర్వ్స్ వల్లనే వస్తుంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ప్రజల నుంచి ట్యాక్స్ తీసుకోకుండా ఉండటమే కాదు, రిటర్న్ లో ప్రజలకి ఎన్నో విధాలుగా లైక్ మ్యారేజెస్ కి, న్యూ బర్త్స్ కి ఇన్సెంటివ్స్ ని UAE ఇచ్చింది. మన దగ్గర కళ్యాణ లక్ష్మి, సంతాన లక్ష్మి టైప్ లో అనమాట. మనలో చాలా మంది ఆల్రెడీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం హెయిర్ లాస్. ఫ్యూచర్ లో మీరు కూడా విగ్గు పెట్టుకోవాల్సిన అవసరం రాకూడదంటే మీ హెయిర్ ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ దానికి మీకు మంచి హెయిర్ ఆయిల్ కావాలి. అందుకే మీ ముందుకు ఒక ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ ని తీసుకొస్తున్నాను. గత కొద్ది కాలంగా మనం ఏం ఓపెన్ చేసినా గానీ ఆదివాసి
హెయిర్ ఆయిల్ అని చెప్పి కనిపిస్తుంది. ఇది నిజంగా వర్క్ అవుతుందా, అసలు వీళ్ళు జెన్యూనేనా అని రీసెర్చ్ చేస్తే తెలిసింది ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ హిస్టరీ అనేది మన ఇండియాలోని అడవుల నుంచి మొదలైందని. అండ్ వీళ్ళు చాలా సెంచురీస్ నుంచి నేచర్లో ఒక పార్ట్గా బ్రతుకుతూ వాళ్ళకి ఉన్న ఆయుర్వేదిక్ నాలెడ్జ్తో ఒక హెయిర్ ఆయిల్ని తయారు చేశారంట. అండ్ వీళ్ళు చాలా సంవత్సరాలుగా ఈ ఆయిల్ని వాడుతూ వస్తున్నారు. అలాగే టైం గడిచే కొద్దీ ఈ ఆయిల్తో పాటు బయట ప్రపంచంలో ఉన్న చాలా మందికి హెల్ప్ చేస్తూ దాన్ని వాళ్ళ జీవనోపాధిగా మార్చుకున్నారు. ముఖ్యంగా ఈ హెయిర్ ఆయిల్ని వాళ్ళు తమ ఇళ్లలోనే తయారు చేస్తారు. అది కూడా అడవిలో దొరికి 108 మూలికల్ని యాడ్ చేసి మరీ తయారు చేస్తారు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో ఎటువంటి ఆర్టిఫిషియల్ కెమికల్స్ని వీళ్ళు కలపరు. అండ్ ఆ వనమూలికల్ని కోకోనట్ ఆయిల్ ఇంకా క్యాస్టర్ ఆయిల్లో మరిగించి అలా వచ్చిన ఆయిల్ని బాటిల్స్లో ప్యాక్ చేస్తున్నారు అనమాట. ఇంకో విషయం ఏంటంటే రీసెంట్గా వీళ్ళ ఆయిల్ పనిచేయదని రూమర్స్ వచ్చాయి. బట్ మా రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ఇక్కడ చాలామంది అంటే దాదాపు 5,000 ఫ్యామిలీస్ ఉంటాయి. అండ్ వాళ్ళల్లో చాలామందికి ఎటువంటి ఐడియా లేకుండానే ఆయిల్ని సేల్ చేస్తున్నారు. అండ్ అలాగే వీళ్ళు కూడా ఒరిజినల్ ఫోన్ నెంబర్సే ఇస్తున్నారు, కానీ వీళ్ళకి ఆయిల్ తయారు చేయడం రాదు. బట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు సొంతగా ఎటువంటి సర్టిఫికేషన్ లేని ఆయిల్ని అమ్ముతున్నారు. కేవలం హక్కీ పిక్కి వాళ్ళ దగ్గర మాత్రమే మీకు ఒరిజినల్ ఆయిల్ దొరుకుతుంది. అండ్ అలాగే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి అన్ని సర్టిఫికేషన్స్ వచ్చాయి కూడా. మీరు ఆల్రెడీ బయట కొని మీకు ఆ ఆయిల్ పని చేయకపోతే అది ఫేక్ ఆయిల్. మీకు ఒరిజినల్ అండ్ గవర్నమెంట్ సర్టిఫైడ్ ఆయిల్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ వెబ్సైట్ అండ్ ఫోన్ నెంబర్స్ ఇస్తాను. దాన్ని కాంటాక్ట్ అయ్యి ఒరిజినల్ ఆదివాసీ హెయిర్ ఆయిల్ని ఆర్డర్ పెట్టేయండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. 1971లో కలిసిన యుఏఈ ఈ వరల్డ్ డెవలప్మెంట్ రేస్ లో వన్ ఆఫ్ ది టాప్ ప్లేసెస్ కి రావడానికి ఈ నో ట్యాక్స్ పాలసీస్ బాగా యూజ్ అయ్యాయి. నో ట్యాక్స్ పాలసీస్ వల్ల ఫారిన్ ఇన్వెస్టర్స్ వచ్చి ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు, బిజినెస్లు మొదలు పెట్టారు. చివరికి అక్కడే హౌసెస్ కట్టుకొని సెటిల్ కూడా అయిపోయారు. వికీపీడియా ప్రకారం యుఏఈలో సెటిల్ అయిన వాళ్ళ డేటా చూస్తే ఆ కంట్రీలో ఉన్న టోటల్ పాపులేషన్ లో ప్రతి 100 మందిలో 88 మంది వేరే దేశం నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళే కనిపిస్తారంట. కేవలం 12% మాత్రమే అక్కడ లోకల్ పీపుల్ ఉంటారు. ఈ డేటాని చూస్తే అర్థమవుతుంది యుఏఈ తన పాలసీస్ తో ఫారినర్స్ ని ఎంతలా అట్రాక్ట్ చేసిందని. రీసెంట్ గా మన ఇండియాకి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ కూడా ఇండియాలో ట్యాక్సెస్ ని తట్టుకోలేక తన బిజినెస్ ని ఇండియాలో క్లోజ్ చేసి యుఏఈలో స్టార్ట్ చేసినట్టు పెట్టిన ట్వీట్ కూడా బాగా వైరల్ అయింది. ఎన్నో బిజినెస్లు కంపెనీలు స్టార్ట్ చేయడం వల్ల క్రమంగా రియల్ ఎస్టేట్ కూడా బాగా డెవలప్ అయింది. యుఏఈలో రియల్ ఎస్టేట్ ఎంతగా డెవలప్ అయిందని క్లియర్గా చూస్తే నవంబర్ 2024లో దుబాయ్లో ఉన్న అపార్ట్మెంట్ ప్రైజెస్ 19.43% పెరిగాయి. అదే విల్లాస్ విషయానికి వస్తే 20.28% ఇంక్రీజ్ అయ్యాయి. ఇలా ఇయర్కి ప్రైజెస్ అనేవి తగ్గేదేలే అనే టైప్లో పోతూ రియల్ ఎస్టేట్ మార్కెట్ని ఎక్స్పాండ్ చేస్తున్నాయి. ఒక రియల్ ఎస్టేట్ మాత్రమే కాకుండా ఈ ట్యాక్స్ ఫ్రీ సిస్టమ్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా డెవలప్ అయింది. దీంతో పాటు ఇంకో ఇంపార్టెంట్ ఇన్కమ్ టూరిజం ఇన్కమ్. ఇక్కడ గవర్నమెంట్ తనకి ఆయిల్ అండ్ గ్యాస్ నుంచి వచ్చిన ఇన్కమ్ ని టూరిస్టులని అట్రాక్ట్ చేయడానికి బాగా ఖర్చు పెట్టి ఎన్నో టూరిస్ట్ స్పాట్స్ ని పెట్టి సంవత్సరానికి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని వెనకేసుకుంటుంది. యుఏఈ గవర్నమెంట్ రిలీజ్ చేసిన అఫీషియల్ టూరిజం అండ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రకారం 2024లోనే 236 బిలియన్ ఏఈడి అంటే అరబ్ ఎమిరేట్ దిరామ్లని కేవలం టూరిజం ద్వారా కలెక్ట్ చేసింది. మన ఇండియన్ రూపీస్లో చూస్తే 5.5 లక్షల కోట్లకి పైమాటే. అదే 2023లో చూసుకుంటే 220 బిలియన్ అరబ్ ఎమిరేట్ దిరామ్స్ ని కలెక్ట్ చేసింది. ఇది టోటల్ ఆ కంట్రీ జీడిపిలోనే 12% ఉంది. దీన్ని బట్టి ఒక ఎడారిని ఒక టూరిజం ల్యాండ్ గా ఎంత బాగా ట్రాన్స్ఫార్మ్ చేశారో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఈ ట్యాక్స్ ఫ్రీ పాలసీస్ వల్ల కలిగిన ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్. యుఏఈలో అన్ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువ. ఆ ఉన్న తక్కువ పర్సెంటేజ్ కూడా ఇంకా తగ్గుతూ వెళ్తుంది. సర్వే రిపోర్ట్స్ ప్రకారం యుఏఈలో 2012లో 3.11%, 2022లో 2.87% ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ 2023కి వచ్చేసరికి 2.71%కి తగ్గిపోయింది. మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరో ఒకరు దుబాయ్లో ఉంటారు లేదా దుబాయ్లో వర్క్ చేసి వచ్చి ఉంటారు. మీరు యూట్యూబ్లో చూస్తే మన తెలుగులో కుప్పలుగా డ్రైవర్స్ గాను మెయిట్స్ గాను వెళ్ళి యూట్యూబ్ ఛానల్స్ పెట్టి దుబాయ్ విశేషాలు పెడుతూ ఉండటం మనం యూట్యూబ్లో చూడొచ్చు. దీనంతటికి మెయిన్ రీజన్ ట్యాక్స్ లేకపోవడంతో వేలల్లో కంపెనీస్ యుఏఈలో ఎస్టాబ్లిష్ అవడంతో పాటు ఆయిల్ బావులు పెట్టుకొని కూడా తమ కార్లు తామే డ్రైవ్ చేస్తూ తమ ఇల్లు తామే తుడుచుకుంటూ ఉంటే బాగోదు కదా. అందుకే వేరే కంట్రీస్ నుండి పని వాళ్ళని తెచ్చుకొని పనులు చేయించుకుంటారు. ఇలా ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగింది. లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయి. టూరిస్ట్ స్పాట్ గా మారింది. ఇలా నో ట్యాక్స్ వల్ల యుఏఈకి ఎన్నో ఇండైరెక్ట్ బెనిఫిట్స్ వచ్చాయి. లైక్ మన అంబానీ గారు జియోని స్టార్ట్ చేసినప్పుడు ఫ్రీ డేటా అనగానే ఎగబడి జనాలందరూ జియో సిమ్లు కొనుక్కున్నాం కదా, అలా అనమాట. ఇలా ఒక పక్క ఫిజికల్ ఆయిల్ రిజర్వ్స్ ఉండటం వల్ల మరో పక్క
యూఏఈకి ఫారిన్ ఇన్వెస్టర్స్ అండ్ టూరిస్టులని అట్రాక్ట్ చేయాలనే మెంటల్ స్ట్రాటజీ వల్ల ఈ కంట్రీలో నో ట్యాక్స్ పాలసీ ఉన్నా కానీ కంట్రీ డెవలప్ అయింది. కానీ మీకు ఒక భయంకరమైన నిజం ఒకటి చెప్పాలి. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నట్టుగా యూఏఈలో అసలు ట్యాక్సే లేదు అనే మాట నిజం కాదు. ఎస్, యూఏఈలో ట్యాక్స్ ఉంది. యూఏఈ తనని తాను మార్కెటింగ్ చేసుకుంటున్నట్టు ఆ కంట్రీలో అసలు ట్యాక్స్ అనేది లేదు అనే మాటలో నిజం లేదు. వాట్ ఆర్ ది ట్యాక్సెస్ ఇన్ యూఏఈ? యూఏఈలో ఎన్ని రకాల ట్యాక్సెస్ ఉన్నాయి, వాటిని ఏ ఇయర్స్లో ఇంట్రడ్యూస్ చేశారు, ఆయిల్ రిజర్వ్స్ ఇన్కమే కుప్పలు ఉన్నా కానీ యూఏఈ ఈ ట్యాక్సెస్ని ఇంపోజ్ చేయడానికి రీజన్స్ ఏంటి? ఇన్ని ట్యాక్సెస్ ఉన్నా కానీ అసలు ట్యాక్సెస్ లేవని బిజినెస్ పర్సన్స్ అందరూ యూఏఈకి వెళ్ళటానికి రీజన్స్ ఏంటి? ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, మున్సిపాలిటీ ట్యాక్స్, ఎయిర్పోర్ట్ డిపార్చర్ ట్యాక్స్, కస్టమ్ డ్యూటీ, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాన్స్ఫర్ ఫీజ్, టూరిజం దిరామ్ ఫీ, రోడ్ టోల్స్, ఇలా 9 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి. మిగతా దేశాల్లాగా ఈ ట్యాక్సెస్ ని ఇన్కమ్ మెయిన్ రీజన్ గా ఇంట్రడ్యూస్ చేయలేదు. సిచ్యువేషన్ కి తగ్గట్టు ఒక్కో రీజన్ తో ఒక్కో ట్యాక్స్ ని యూఏఈలో ఇంప్లిమెంట్ చేశారు. వాటి గురించి షార్ట్ గా చూస్తే 1980s టైం నుంచే యూఏఈలో ట్యాక్సెస్ అనేవి ఉన్నాయి. అలా 1980s టైంలో యూఏఈలో మొట్టమొదటిసారిగా ఇంట్రొడ్యూస్ చేసిన ట్యాక్స్ కస్టమ్ డ్యూటీ. ఈ కస్టమ్ డ్యూటీ అనేది యూఏఈలో ప్రెసెంట్ 5% ఉంటుంది. కస్టమ్ డ్యూటీ అంటే ఒక ప్రోడక్ట్ ని వేరే కంట్రీలో నుంచి మన కంట్రీలోకి తీసుకుని వచ్చినప్పుడు కట్టే ఇంపోర్ట్ ట్యాక్స్ ని, మన కంట్రీ నుంచి వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కట్టే ఎక్స్పోర్ట్ ట్యాక్స్ ని కస్టమ్ డ్యూటీ అని అంటారు. వేరే కంట్రీస్ నుంచి వచ్చే ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్ ని కంట్రోల్ చేసి లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ ని ఎంకరేజ్ చేసి దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేసే ఉద్దేశంతో ఈ ట్యాక్స్ ని యూఏఈ ఇంట్రడ్యూస్ చేసింది. ఆ తర్వాత 2007లో రోడ్ టోల్స్ ఫీజ్ ని శాలిక్ అనే పేరుతో ఇంట్రడ్యూస్ చేశారు. అరబిక్ లో దీని మీనింగ్ ఓపెన్ ఆర్ క్లియర్. ప్రతి వెహికల్ క్రాసింగ్ కి కూడా ఆ వెహికల్ వెళ్లే టైమింగ్ ని బట్టి దీన్ని చార్జ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వీక్ డేస్ లో పీక్స్ టైమ్స్ అప్పుడు 6 or 4 ఏఈడి పే చేయాలి. కొన్ని టైమింగ్స్ లో అయితే రూపాయి కూడా కట్టాల్సిన పని ఉండదు. ఈ శాలిక్ ట్యాక్స్ ని రోడ్డు పైన వెహికల్ మూవ్మెంట్ ని కంట్రోల్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేశారంట. ఇది కనుక లేకపోతే అసలుకి అక్కడ పెట్రోల్, డీజిల్, మంచినీళ్ళ కంటే తక్కువ. ఈ ట్యాక్స్ కూడా పెట్టకుంటే ఇంకా తెల్లార్లు తిరుగుతానే ఉంటారని పెట్టారనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి ఇండియాలో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లాగే యూఏఈలో 2013లో ఇంట్రడ్యూస్ చేసిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాన్స్ఫర్ ఫీ. దీని ప్రకారం మన ప్రాపర్టీని మనం ఎవరికైనా అమ్మినప్పుడు 4% ఆఫ్ ది ప్రాపర్టీ వాల్యూని మనం గవర్నమెంట్ కి పే చేయాల్సి ఉంటుంది. 2014లో టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి టూరిస్టుల దగ్గర నుంచే కలెక్ట్ చేసిన ఫీ కమ్ ట్యాక్స్ పేరు టూరిజం దిరామ్ ఫీ. ఒక రోజు రూమ్ స్టేకి 7 ఏఈడి నుంచి 20 ఏఈడి వరకు ఉంటున్న రూమ్ ని బట్టి కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత 2016లో ప్లేన్ ఎక్కిన ప్రతి ప్యాసింజర్ నుంచి దాదాపు 35 ఏఈడి లెక్కన ఎయిర్పోర్ట్ డిపార్చర్ ట్యాక్స్ అని, 2017లో ప్రజలకి హాని చేసే టొబాకో, ఎనర్జీ డ్రింక్స్ అండ్ షుగరీ డ్రింక్స్ ప్రొడక్షన్ ని కంట్రోల్లో ఉంచాలనే ఉద్దేశంతో ఎక్సైజ్ డ్యూటీని ఇంట్రడ్యూస్ చేశారు. డ్రింక్స్ పై 50%, టొబాకో పై 100%, ఇలా భారీ పర్సంటేజ్ ఎక్సైజ్ డ్యూటీని పెట్టారు. అన్హెల్దీ ఐటమ్స్ పై ఎక్సైజ్ డ్యూటీ వేసిన యూఏఈ రిమైనింగ్ వాటిని కూడా ఎందుకు వదలాలి అనుకుందో ఏమో తెలియదు కానీ 2018లో వ్యాట్ అని షార్ట్ గా పిలిచే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది. దీన్ని మాత్రం యూఏఈ తన ఇన్కమ్ సోర్సెస్ కోసం ఓన్లీ ఆయిల్ అండ్ గ్యాస్ పై డిపెండ్ అవ్వకూడదు అనే నిర్ణయం తీసుకొని ఇన్కమ్ సోర్సెస్ ని డైవర్సిఫై చేసేందుకు ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈ వ్యాట్ అనేది ప్రతి ప్రోడక్ట్ అండ్ సర్వీస్ పైన కూడా 5% గా ఉంటే కొన్ని ప్రోడక్ట్స్ కి మాత్రం 0% తో ఎగ్జంప్షన్ ఉంది. ఇంకా లాస్ట్ గా 2023లో ఇంప్లిమెంట్ చేసిన ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్. దీని ప్రకారం యూఏఈలో ఫ్రీ ట్యాక్స్ జోన్లో లేని ఏ బిజినెస్ అయినా కానీ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 3,75,000 ఏఈడి కంటే ఎక్కువ ప్రాఫిట్ ఎర్న్ చేస్తే ఆ బిజినెస్ ఎంటిటీకి 9% కార్పొరేట్ ట్యాక్స్ ఉంటుంది. అంటే ఒక కంపెనీ యాన్యువల్గా 100 కోట్ల రూపాయల ప్రాఫిట్ని ఎర్న్ చేస్తే దాంట్లో 9 కోట్లు గవర్నమెంట్కి ఇవ్వాలి. దీంతో పాటు రీసెంట్గా January 1, 2025న ఎంఎన్సీస్కి ఉన్న కార్పొరేట్ ట్యాక్సెస్ని 9% నుంచి 15%కి కూడా పెంచారంట. సో ఇలా చాలా ట్యాక్సెస్ అనేవి యూఏఈలో అమల్లో ఉన్నాయి. మొదట్లో ట్యాక్స్ ఫ్రీ కంట్రీగా యూఏఈ చలామణిలో ఉంది, కానీ ఇప్పుడు కాదని ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ మీరు ఒక విషయం అడగొచ్చు, అదంతా సరేగానే క్రాంతి, యూఏఈ ట్యాక్స్ ఫ్రీ కంట్రీ కాదు అంటున్నావు కదా, మరెందుకు ఇప్పటికీ కూడా ఎంతో మంది బిజినెస్ పర్సన్స్ ఎప్పుడు చూసినా దుబాయ్ పోతా అని అంటారు అని. కానీ ఇక్కడే మీరు ఇంకో విషయం కూడా గమనించాలి. పైన చెప్పిన 9 ట్యాక్సెస్లో ఎక్కడా కూడా మీకు వినిపించని ట్యాక్స్, సంపాదించే ప్రతి మనిషి మెడ చుట్టూ చుట్టుకునే అసలైన ట్యాక్స్ లేదు, అదే
ఇన్కమ్ ట్యాక్స్. యూఏఈలో ఇన్కమ్ ట్యాక్స్ లేదు కనుక సంపాదించే ఎవ్వరు కూడా తమ డబ్బు అత్త సొమ్ము అల్లుడు దారం లాగా ఫీల్ అవ్వరు. ఎర్న్ చేసే ప్రతి దిరాం కూడా దున్నిన వాడిదే భూమి అన్నట్లు సంపాదించే వాడికే సొంతం. ఎన్ని కోట్లు సంపాదించినా కానీ మొత్తం వైట్ మనీనే అవ్వటం వల్ల గవర్నమెంట్కి భయపడకుండా విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. ఇక్కడే గవర్నమెంట్ తన కలెక్షన్ డ్యూటీ స్టార్ట్ చేస్తుంది. వాళ్ళు కొనే ప్రతి వస్తువు మీద ట్యాక్స్, తీసుకునే ప్రతి సర్వీస్ మీద ట్యాక్స్, ఇలా ప్రతి దానిపైన ట్యాక్స్ వేసి ఇండైరెక్ట్గా ట్యాక్సెస్ని కలెక్ట్ చేస్తుంది. కానీ ప్రతి ట్యాక్స్ కూడా నామినల్గానే, అంటే చాలా తక్కువగా ఉంటుంది. షార్ట్గా చెప్పాలంటే ఒక ఇండివిజువల్ పర్సన్గా నువ్వు ఎర్న్ చేసినందుకు ట్యాక్స్ లేదు, బట్ స్పెండ్ చేసినందుకు ట్యాక్స్ కట్టాలి. అదే మన దగ్గర అయితే ఎర్న్ చేసినందుకు ట్యాక్స్, స్పెండ్ చేసినందుకు ట్యాక్స్, సేవ్ చేసినందుకు ట్యాక్స్, ఇన్వెస్ట్ చేసినందుకు ట్యాక్స్, పుట్టినందుకు ట్యాక్స్, సచ్చినందుకు కూడా ట్యాక్స్, ఇలా ప్రతి దాని మీద ట్యాక్స్ ట్యాక్స్ ట్యాక్స్. నా కడుపు మంట మీ కడుపు మంట చల్లారాలంటే మన ఇండియా కూడా యూఏఈ అవ్వాలి. బట్ వీడియో మాత్రం అయిపోయింది. పోయే ముందు ఒక లైక్ కొట్టి షేర్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. దర్శకుడు ఈ వీడియో మీకు నచ్చింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సెలవు, బాయ్ బాయ్.